వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ రక్షాబంధన్? యూజ్ ఏంటి అంటే అది రిలేషన్ బిట్వీన్ బ్రదర్ అండ్ సిస్టర్ అని కాదు, కానీ ఒక పర్సన్కి ఈ పర్సన్ మంచిగా ఉండాలి, లైఫ్లో ఎదగాలి అనేది జస్ట్ బాగుంది. ఓకే, కరెక్ట్ ఆన్సర్. ద గ్రేట్ వాల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ కంట్రీ? చైనా. కరెక్ట్ ఆన్సర్. వాట్ ఈస్ ద హైయెస్ట్ మౌంటైన్ ఇన్ ద వరల్డ్? మౌంట్ ఎవరెస్ట్. కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇది ఒక సెలబ్రిటీకి సంబంధించిన క్వశ్చన్. క్లూ చెప్తాం, ఆయన పేరు గెస్ చేయండి. ఓకే. నోన్ ఫర్ హిజ్ కామిక్ రోల్స్ అండ్ యాక్టెడ్ ఇన్ ఆల్మోస్ట్ 700 ఫిల్మ్స్. బ్రహ్మానందం. కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇది హ్యూమన్ రిలేషన్ సంబంధించిన క్వశ్చన్. ఇఫ్ ఆర్ ఈజ్ సన్ ఆఫ్ ఎస్, ఎస్ ఈజ్ బ్రదర్ ఆఫ్ టీ, వాట్ వాజ్ ద రిలేషన్ బిట్వీన్ ఆర్ అండ్ టీ? అంటే ఏంటంటే ఆర్ అనే పర్సన్ ఎస్ వాళ్ళ కొడుకు అయితే ఎస్ అనే పర్సన్ టీకి బ్రదర్. ఆర్కి టీకి మధ్యలో రిలేషన్. టీకి బ్రదరా? పెదనాన్న ఆర్ బాబాయ్. కరెక్ట్ ఆన్సర్. అంటే ఆర్ ఈజ్ నెఫ్యూ టు టీ. ఓకే, కరెక్ట్ ఆన్సర్ 5 చెప్పారు. కంగ్రాచులేషన్స్ బ్రో. వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ రక్షాబంధన్? రక్షాబంధన్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి? అంటే దాని యొక్క యూజ్ ఏంటి, ఎందుకు చేసుకుంటాం ఆ పండుగ అనేది? రిలేషన్షిప్ కోసం. ఆ రిలేషన్షిప్ ఏంటి? బ్రదర్ సిస్టర్ అని వచ్చి పేరెంట్స్కి అంటే ఎవరికేం కడతాం నమ్మకం కోసం. కరెక్ట్ ఆన్సర్. ద గ్రేట్ వాల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ కంట్రీ? గ్రేట్ వాల్ కరోనా వైరస్ ఏ కంట్రీ వాళ్ళు? చైనా. కరెక్ట్. వాట్ ఈస్ ద హైయెస్ట్ మౌంటైన్ ఇన్ ద వరల్డ్? ఇండియా. అదే K2 పీక్. కంట్రీ అన్న. కంట్రీయా లేకపోతే నేమా? మౌంటైన్ నేమ్ K2 పీకేగా కాదా? మౌంట్ ఎవరెస్ట్. కరెక్ట్ ఆన్సర్. ఇది ఒక సెలబ్రిటీకి సంబంధించిన క్వశ్చన్. క్లూ చెప్తాం, ఆయన పేరు గెస్ చేయండి. నోన్ ఫర్ హిజ్ కామిక్ రోల్స్ అండ్ యాక్టెడ్ ఇన్ 700 ఫిల్మ్స్. రజనీకాంత్. కామిక్ రోల్స్ అంటే కామెడీ. అది బ్రహ్మానందం. కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇది హ్యూమన్ రిలేషన్ సంబంధించిన క్వశ్చన్. ఇఫ్ ఆర్ ఈజ్ సన్ ఆఫ్ ఎస్, ఎస్ ఈజ్ బ్రదర్ ఆఫ్ టీ, వాట్ ఈజ్ ద రిలేషన్ బిట్వీన్ ఆర్ అండ్ టీ? అంటే ఆర్ అనే పర్సన్ ఎస్ వాళ్ళ సన్ అనమాట. ఎస్ అనే పర్సన్ టీకి బ్రదర్. ఇప్పుడు ఆర్కి టీకి మధ్యలో రిలేషన్ ఏంటి? సిస్టర్. బ్రదర్ సిస్టర్ కాదు. సన్ను బ్రదర్ అంటున్నాం. సన్ను బ్రదర్ అంటే జనరేషన్స్ మారిపోతుంది, సేమ్ జనరేషన్ కాదు కదా. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నువ్వు ఆర్ అనుకో. ఆర్ ఈజ్ సన్ ఆఫ్ ఎస్ అంటే నువ్వు మీ ఫాదర్ వల్ల సన్ కదా. ఎస్ అనే పర్సన్ అంటే మీ డాడీకి టీ అనే పర్సన్ బ్రదర్. నీకును ఆ టీ అనే పర్సన్ మధ్యలో రిలేషన్ ఏంటి? నేను కొడుకు. అంతేగా, పెద్దనాన్న కొడుకు. పెద్దనాన్న బాబాయ్. కరెక్ట్ ఆన్సర్. అదే. కంగ్రాచులేషన్స్ బ్రో. థ్యాంక్ యూ. ద గ్రేట్ వాల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ కంట్రీ? చైనా. గట్టిగా చెప్పండి. చైనా. కరెక్ట్ ఆన్సర్. వాట్ ఈస్ ద హైయెస్ట్ మౌంటైన్ ఇన్ ద వరల్డ్? మౌంట్ ఎవరెస్ట్. కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇది ఒక సెలబ్రిటీకి సంబంధించిన క్వశ్చన్. క్లూ చెప్తాం, మీరు ఆన్సర్ గెస్ చేయండి. నోన్ ఫర్ హిజ్ కామిక్ రోల్స్ అండ్ అపియర్డ్ ఇన్ ఓవర్ 700 ఫిల్మ్స్. హూ ఈజ్ కామిక్ రోల్స్ అంటే కామెడీ రోల్స్? బ్రహ్మానందం. కరెక్ట్ ఆన్సర్. బట్ ఆవిడ చెప్తున్నారు మీకు ఇవ్వాలా, ఆవిడ 5 స్టార్. ఆర్ ఈజ్ సన్ ఆఫ్ ఎస్ అంటే ఆర్ అనే పర్సన్ ఎస్కి సన్, ఎస్ అనే పర్సన్ టీకి బ్రదర్. ఇప్పుడు ఆర్కి టీకి మధ్యలో రిలేషన్ ఏంటి? కొడుకు. సన్ అంటే నెఫ్యూ అంటారు. కరెక్ట్. ఆవిడ ఫ్రంట్ ఎండ్లో ఉండి ఆవిడే చెప్పారు.